స్పష్టమైన విషయం ఏంటంటే, దేర్ ఆర్ 2 ల్యాబొరేటరీస్. ఇప్పుడు ఎన్‌డిఆర్ఏ నేషనల్ డైరీ ఎన్‌డిడిబి. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆ! ఐసీఏఆర్ కర్నల్ హైదరాబాద్‌లో ఉంది. ఇంకోటి ఎన్‌డిడిబి ఆనంద్ గుజరాత్‌లో ఉంది. వీరిద్దరూ కూడా చాలా క్లియర్ రిపోర్ట్స్ ఇచ్చారు. హ్మ్. ఆ రిపోర్ట్స్‌లో అక్కడ ఇచ్చిందేమో లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్ అనేది లేదని కర్నల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో ఇచ్చారు. హ్మ్. అంటే అక్కడ పీసీఆర్ టెస్ట్ చేశారు. హ్మ్. పొలిమరేజ్ చైన్ రియాక్షన్ మాలిక్యులర్ డీఎన్ఏతో చేశారు. హ్మ్. ఆ డీఎన్ఏ ఏం చేస్తదంటే స్పెసిఫిక్ స్పీషీస్ ఇందులో ఉందా అనేది ఉందా లేదా అని చెప్తుంది. చెక్ చేస్తుంది. ఓకే. అసలు అక్కడ యానిమల్ డీఎన్ఏనే లేదు. ఓహ్! హ్మ్. సో, యానిమల్ డీఎన్ఏ లేదు కాబట్టి అసలు ఛాన్సే లేదనేది ఐసీఆర్ ఇచ్చింది. హ్మ్. ఎన్‌డిడిబి ఇచ్చిన దానిలో వాళ్ళు కొలెస్ట్రాల్ టెస్ట్ చేశారు. హ్మ్. బోత్ ఆర్ డైరీ దానిలో టాప్ ఇన్‌స్టిట్యూషన్ మన కంట్రీలో. కొలెస్ట్రాల్ అనేది కనిపించలేదు. హ్మ్. యానిమల్స్‌లో, ప్లాంట్స్‌లో కొలెస్ట్రాల్ ఉండదు. ఓన్లీ హ్యూమన్ యానిమల్స్‌లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్లాంట్ స్పీషీస్‌లో ప్లాంట్స్‌లో ఉండదు. కొలెస్ట్రాల్ ఉండదు. హ్మ్. చిత్రమైన విషయం ఏంటంటే ఘీ కూడా లేదు అందులో. హ్మ్. చాలా మైనర్ క్వాంటిటీస్ ఘీ ఉంది. హ్మ్. ఇప్పుడు పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, పామ్ స్టెరీన్ ఇవి మాత్రమే దానిలో ఉన్నాయి. హ్మ్. సో, దీంతో ఏమైపోయిందంటే అసలు ఘీ క్వాంటిటీ చాలా తక్కువుండి, ఘీలో ఉండాల్సిన ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువుండి, ఈ పామోలిన్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి దానిలో ఘీ స్మెల్ రావడానికి ఆ విజిబిలిటీ రావడానికి దే యూజ్డ్ సర్టెన్ ఎంజైమ్స్ కంటెంట్స్ లాంటి కొన్ని కెమికల్ ఐటెమ్స్ వాడారు. ఓకే. వాడి లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చారు. హుహు. హుహు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 2 ½ ఐ మీన్ 250 రూపీస్‌కి అసలు ఘీ ఎలా దొరుకుతది? ఇంపాసిబుల్ కదా! ఆ! సో, అక్కడ కూడా కనిపిస్తుంది. సో, సిట్ తేల్చింది కూడా దేర్ ఈస్ ఫ్రాడ్, క్లియర్ కరప్షన్ హ్మ్. అండ్ మిస్‌యూజ్ ఆఫ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ చైన్ ఆఫీసర్స్. ఆఫ్ యాక్టివిటీస్ అనేవన్నీ కూడా క్లియర్‌గా చెప్పేశారు.